we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది షామీ మీ VR హెడ్సెట్. సో ఇది నేను మీ.com నుంచి కొన్నాను. ఈరోజు మనం దీని ఫుల్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూస్తే ఇది మనకి బాక్స్ ఇలా వస్తుంది మీ.com నుంచి. సో ప్యాకింగ్ అయితే బాగానే చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. లోపల మనకి ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. సో మనకి హెడ్సెట్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్. సో వీటితో పాటు మనకి బిల్లు ప్రొవైడ్ చేశారు. బిల్తో పాటు మనకి VR హెడ్సెట్ బాక్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ మీ VR హెడ్సెట్ది. సో బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి మనకి 999 ఉంది. సో ఇదే ప్రైస్కి మీకు ఇది మీ.com లభిస్తుంది. ఒకసారి మనం క్విక్గా అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏముందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి లోపల ఓన్లీ VR హెడ్సెట్టే ఉంది. సో లోపల ఇంకేం లేవు. సో దీనికి ఏమీ స్ట్రాప్స్ ఇవ్వలేదు. సో మనం ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు దీన్ని. సో దీనికి మనకి జిప్ టైప్ ఇది. సో మనం జిప్ ఓపెన్ చేసి జస్ట్ మనం ఫోన్ మధ్యలో పెట్టాలి. ఫోన్ మధ్యలో పెట్టి మళ్ళీ జిప్ వేసేయాలి. సో ఒకసారి మనం దీని లుక్ చూద్దాం ఎలా ఉందో ఒకసారి మనం. సో మనకి జిప్ మనకి ఇవి ఉన్నాయి కదా. సో జిప్స్ వచ్చేసరికి మనకి ఇది రబ్బర్ మెటీరియల్. సో అండ్ నెక్స్ట్ మనకి మొత్తం బిల్ క్వాలిటీ చూస్తే మనకి ఓవరాల్ ఇది మొత్తం క్లాత్. అండ్ మనకు ఒక స్విచ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ పైన. సో ఈ స్విచ్ మనం ఎప్పుడైనా మనం గేమ్స్ ఆడేటప్పుడు షూటింగ్ చేయడానికి మ్యాగ్నెటిక్ స్విచ్ ఇది. సో షూట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మనం కంట్రోల్ చేయడానికి, అంటే మనం ఎప్పుడైనా ఏదైనా వీడియో ప్లే చేస్తున్నాం, సో ఆన్ స్క్రీన్ మనం కంట్రోల్ చేయడానికి, అంటే మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, పాజ్ చేయడం, ప్లే చేయడం, ఇట్లాంటి వాటికి మనకి ఈ స్విచ్ అనేది యూజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ స్విచ్. సో ఇవి మనకి VR గ్లాసెస్. అండ్ మనకి ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఫ్రెండ్స్ ఇది మొత్తం క్లాత్తో చేశారు. మనం సూట్ కేస్ ఉంటాయి కదా. సో సూట్ కేస్తో ఎలా ఉంటుంది మెటీరియల్, సాఫ్ట్ క్లాత్. అండ్ స్పాంజ్ ఏమి వాడలేదు, స్పాంజ్ చాలా తక్కువ వాడారు. సో మనకి మొత్తం క్లాత్ మెటీరియల్ ఇది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, సో ప్రైస్ పాయింట్ చూసుకుంటే మనకి బాగుంది. కాకపోతే మనకి డిజైన్లో కొన్ని చేంజెస్ చేశారు. సో జిప్ టైప్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ టైం నేను చూడడం జిప్ టైప్. నార్మల్గా మనకి ప్లాస్టిక్ బిల్డ్ ఉండేది, ఇది వచ్చి మనకి మొత్తం క్లాత్ బిల్డ్ ఉంది. సో ఇది మనం ఎలా వాడాలంటే జస్ట్ మనం ఈ జిప్ ఉంది కదా, జిప్ ఓపెన్ చేసేసి ఫస్ట్ మీరు ఏదైనా 360 డిగ్రీ వీడియో ఒకటి ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత సో మనకి యూట్యూబ్లో చాలా దొరుకుతాయి, ఒకటి ప్లే చేసుకోండి. మీకు కావాల్సింది ప్లే చేసిన తర్వాత మనకి కింద కార్డ్బోర్డ్ కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. కార్డ్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ రెండుగా స్ప్లిట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫోన్ని లోపల పెట్టాలి. సో ఫోన్ ఇలా పెట్టాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫోన్ని ఇలా పెట్టిన తర్వాత మనం ఫోల్డ్ చేసేయాలి. సో మనకి ఫిట్టింగ్ చూస్తే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అంత అద్భుతంగా ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్లైడ్ అవుతుంది లోపల మనకి ఫోన్. సో ఇక్కడ మనం చూస్తే 2 కట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు హెడ్సెట్ ఏమైనా పెట్టుకుంటే హెడ్సెట్ మీరు ఇక్కడ నుంచి వైర్ హెడ్సెట్ లోపల పెట్టుకోవచ్చు. బ్లూటూత్ నుంచి వైర్ హెడ్సెట్ పెట్టుకోవాలంటే మీరు బ్లూటూత్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వైర్ హెడ్సెట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్ నుంచి మీరు పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం VR ఎక్స్పీరియన్స్. సో వీడియోస్ నేను ప్లే చేసి చూసినప్పుడు 360 డిగ్రీ వీడియోస్ అంత అద్భుతంగా ఏమీ లేదు. క్వాలిటీ చాలా బ్లర్ ఉంది. సో పిక్సెలేట్ అయినట్టు కనపడుతుంది, బోజరుగా ఉంది. సో బాహుబలి ఒక ఫంక్షన్ చూశాను. సో అదైతే ఇంకా దారుణంగా ఉంది. సో మనుషులు మోకాలు కూడా సరిగ్గా కనపడట్లేదు. సో అండ్ షార్క్ వీడియోస్ చూశాను, అండ్ జంగిల్ బుక్ వీడియోస్ చూశాను. సో క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్పవచ్చు, అంత అద్భుతంగా ఏమీ లేదు. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, గేమింగ్లో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మనం VR గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి మనం VR గేమ్స్ అని కొడితే మనకి చాలా గేమ్స్ వస్తాయి. దానిలోంచి మీరు కావాల్సిన గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒక రేసింగ్ గేమ్ డౌన్లోడ్ చేశాను, ఒక షూటింగ్ గేమ్ డౌన్లోడ్ చేశాను. సో గేమ్ ప్లే చూస్తే బాగుంది ఫ్రెండ్స్. సో గేమింగ్ అయితే నాకు బాగానే అనిపించింది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనం ఆడాలంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఫోన్లో జైరోస్కోప్ సెన్సార్ ఉండాలి. జైరోస్కోప్ సెన్సార్ ఉంటే మనం ఇవన్నీ ఆడగలం. సో ఓవరాల్గా అయితే నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ పర్లేదు అనిపించింది. కానీ సో వీడియో అయితే మనకి అసలు ఫోకస్ సజెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి రింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. సో ఖచ్చితంగా వీడియో చూసేటప్పుడు మాత్రం చాలా యావరేజ్ అనిపించింది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు పర్లేదు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకి మీ VR హెడ్సెట్. సో గేమింగ్లో బాగానే పర్ఫామ్ చేసింది, కానీ నాకు వీడియో చూసేటప్పుడు మాత్రం అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి స్ట్రాప్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మనం దీన్ని కంటిన్యూస్గా పట్టుకునే ఉండాలి. సో స్ట్రాప్స్ ఇచ్చినట్టు మనకి మనం హెడ్ చుట్టూ పెట్టేస్తే అయిపోయేది. సో స్ట్రాప్స్ ఏం లేదు కాబట్టి మీరు పట్టుకొనే ఉండాలి ఇప్పుడు హెడ్సెట్ని. సో ఇది ఒక కాన్ నోటీస్ చేశాను నేను. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, 1000 రూపాయలు ఇది మంచి VR హెడ్సెట్. సో గేమింగ్ ఆడడానికి అయితే మీకు బాగానే ఉంటుంది. సో వీడియో చూడడానికి అయితే రికమెండ్ చేయండి దీన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ మీ VR హెడ్సెట్ మీద. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.